నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆగస్టు 15 రేపు అనగా సూపర్ 6 పథకాల్లో ఒకటైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాడు. రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛనంగా ప్రారంభించబోతున్నాడు. వీటిలో అన్ని బస్సులు కాకపోయినా కొన్ని బస్సులు మాత్రమే పరిమితమైంది ఉచిత బస్సుల సౌకర్యం. వీటితో పాటు మహిళలు, ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఆధార్ కార్డులను చూపించి ప్రయాణం చేయవలసిందిగా తెలిపారు. తిరుమల తిరుపతి ప్రయాణం చేసే బస్సులు వాటిలో ఉచిత సౌకర్యం లేదని తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఉచిత బస్సులను లాంఛనంగా ప్రారంభించి సౌకర్యాలు కలిగించేలా ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ బస్సుల్లో కూడా కొన్ని బస్సులు మాత్రమే ప్రయాణాలు చేయవలసిందిగా ఆదేశించారు. వాటిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అలాంటి బస్సులు మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణం చేయకూడని బస్సులు నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సులు, ప్యాకేజ్ టూర్, సప్తగిరి ఎక్స్ప్రెస్లు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏపీ సర్వీసులు బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.